ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సంబంధిత ప్రణాళికలు రూపొందించగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం మార్గదర్శకాలకు తుది రూపం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ ద్వారా బదిలీ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుపుతుంది. మే 31న సర్వీసుకు ప్రామాణిక తేదీగా నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అంద ఉపాధ్యాయులకు ఈసారి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. త్వరలో పోస్టుల హేతుబద్ధీకరణ బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల నిర్వహణకు అనుకూలంగా తుది కసరత్తు జరుగుతుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. కొంతమంది అంద ఉపాధ్యాయులు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో విధించింది. అందువల్ల అంద ఉపాధ్యాయుల బదిలీలను వదిలేసి మిగతా పోస్టులకు సంబంధించి ఈ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం మాత్రం అందరికీ కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియలో ముందుగా ప్రధానోపాధ్యాయుల బదిలీ చేపట్టి ఖాళీ అయ్యే స్థానాల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. ఆ తర్వాత మిగతా ప్రక్రియను అమలు చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు ఇవ్వనున్నారు. అయితే ప్రమోట్ చేసే అవకాశము ఉంది. బదిలీలను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్ఎంలను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. అలాగే 2 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 31 నాటికి 2 సంవత్సరాల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. కావాలనుకుంటే వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన జీవో 117కి ప్రత్యామ్నాయంగా పోస్టుల హేతుబద్ధీకరణను పూర్తి చేశారు. గరిష్ట సర్వీసు పూర్తయిన వారికి స్టేషన్ ఎంపికకు ఆప్షన్ లేకపోయినా ప్రక్రియ తర్వాత మిగిలిన పోస్టులకు బదిలీ చేస్తారు. అవసరమైతే అదనపు చర్యలు తీసుకోవచ్చు. ఆదర్శ పాఠశాలలకు ఈ బదిలీ చట్టం వర్తించదని వెల్లడించారు.